రెస్పాన్స్ వస్తుందండి అన్ని థియేటర్స్లో. ఇప్పుడైతే అన్ని థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, బాగా నచ్చింది ఆడియన్స్కి. నిన్న ప్రీమియర్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. చూద్దాం నెక్స్ట్ షోస్ కూడా అన్ని థియేటర్స్ జరుగుతూ ఇంకా అందరికీ థియేటర్స్ ఇంకా రీచ్ అయ్యేలాగా మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ డిఓపి అండ్ మ్యూజిక్ చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్ గుడ్ మూవీ, సూపర్. చాలా ఉన్నాయి స్కేరియస్ట్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సినిమా పక్క ఇలాంటి సినిమాలకి అందరూ వెళ్ళి ఆదరించండి, చిన్న సినిమాలు చూడండి. హిట్ అన్న, సూపర్ హిట్ సినిమా. 3.5. డైరెక్షన్ బాగానే ఉంది, బీజిఎం కూడా బాగానే ఉంది, బాగుంది. ఇలాంటి పిక్చర్ ఎప్పుడో చిన్నతనంలో చూసాం, మళ్ళీ ఈరోజు చూసాం, చాలా బెస్ట్గా ఉంది. సూపర్ హారర్ స్టోరీ, సూపర్. భయా దేవుడికి పెడతాము దండము, అదిరిపోయింది పిండము. అసలు భయం మామూలుగా లేదు మూవీ అయితే. అందరూ చెప్తారు కదా భయ బీజిఎం ఉంటే లేగాలి ఇంకాలి, ఇక్కడ ఉన్నాయి భయ అలాంటి సీన్స్. బీజిఎం గట్టిగా ఉన్నాయి భయ. ఆ హారర్ సీన్కి అలా సడన్గా స్క్రీనింగ్ మీద గోస్ట్ సీన్స్ వస్తే వచ్చేస్తుంది భయ, గట్టిగా వచ్చేస్తుంది. చాలా బాగుందన్న. హారర్ మూవీస్ చాలా ఎక్స్పెక్ట్ చేసినాం, చాలా 2-3 months నుంచి ఏం లేవు అని అంటూ వచ్చింది, దెంగేసింది. కానీ ఈ మూవీ అయితే అదిరిపోయింది భయ, చూడాలి. చాలా మంచిగా ఉంది భయ. సినిమాటోగ్రఫీ అయినా కొత్త మూవీ లాగా లేదు భయ. ఫస్ట్ టైం తీసినాడు ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా, ఫస్ట్ టైం లాగా లేదు భయ, అదిరిపోయింది భయ. హారర్ సీన్స్ ఉన్నాయి, కొంచెం ఇమోషనల్ స్టోరీ, మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. అంటే చాలామంది ఆడవాళ్ళు ఉంటే అబార్షన్స్ వగేరా వగేరా చేపిస్తున్నారు, దానికి తీసుకుని మంచి మెసేజ్ ప్లస్ హారర్ మిక్స్ అలా ఉంది భయ. నాకైతే నచ్చింది, మీరు రావండి చూడండి, అంతే అంటున్నా. హాయ్ అండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక హర్రర్ తోటి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక పిండం అనేది ప్రతి ఒక్కరు, అంటే ఇంట్లో మొత్తం ఆడపిల్లలు పుట్టారని చెప్పి ఒక పిండాన్ని ఎట్లా చేస్తారంటే సినిమా మొత్తం రివీల్ చేయొచ్చు. ఆ పిండం కరెక్ట్ యాప్ట్ అనేది కూడా నేను చెప్పగలుగుతానండి సినిమాకు. ఆ పిండం అనేది ఒక కరెక్ట్ యాప్ట్. ఇది చిన్నపిల్లల యాక్టింగ్ అయితే అదరగొట్టారండి. ఇంకోటి మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చెప్పొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడాలి, అంతే. సార్ అండి ప్రతి ఒక్కటి బాగుందండి సినిమా, ప్రతి ఒక్కటి బాగుంది. అదే చెప్తున్నానండి, మ్యూజిక్ చాలా చాలా అంటే చాలా బాగుంది. హర్రర్ బాగా అంటే ఉందండి, అది హర్రర్ మూవీ అని చెప్పారు కాబట్టి హర్రర్ ఉండొచ్చు. నేను అది చూడలేదండి, ఇది అయితే ఇప్పటివరకు అయితే విరూపాక్ష చూడలేదు. ఇది వీకెండ్ కి అయితే ఇది బ్లాక్ బస్టర్ అండి. చాలా బాగుందండి సినిమా. ఆ పాప క్యారెక్టర్ అయితే, చిన్న పాప క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. పిండ అంటే ఒక అద్భుతం ఇదైనా అనిపించింది. భూమి మీద ఉన్నటువంటి పిండానికి ఎంతైతే శక్తి ఉంటుందో ఆ సినిమాలో కూడా అలా శక్తి. పిండం అంటే అది ఒక చాలా బాగా చేశారండి. హీరోయిన్ యాక్టింగ్ సూపర్. చూడగలగొచ్చండి, చిన్నపిల్లలు కూడా బాగా చూడవచ్చు. సూపర్ ఉందండి ఈ వీకెండ్లో అయితే. ఓకే, చాలా బాగుంది. ఈ పిల్లల క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అపర్ణ గారి క్యారెక్టర్ కానీ, హీరో గారి క్యారెక్టర్ కానీ చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు, చైల్డ్ ఆర్టిస్టులు కూడా. అంతేకాకుండా ఒక ఓరియంటెడ్ మంచి మెసేజ్తో కూడా ఉంది సినిమా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ సినిమా, అందరికీ నచ్చుతుంది, బాగుంది. 100% చేశారండి. పిక్చర్ మంచి మెసేజ్తో పాటుగా ఉంది. ఆడపిల్లల్ని కూడా ఈ రోజుల్లో మంచి చూడాలని ఉంది. నేటికి కూడా అవసరమే ఈ సినిమా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసాను, చాలా బాగుంది సినిమా. శ్రీరామ్ గారు యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. ఖుషి హీరోయిన్ గారు, ఖుషి గారు, దియా మూవీ హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. తెలుగుకి కొత్త అయినా కానీ మన తెలుగు అమ్మాయిలానే చేశారు. అలాగే చైల్డ్ క్యారెక్టర్లు అయితే చాలా బాగా చేశారు. చిన్నమ్మాయి క్యారెక్టర్ అసలు యాక్టింగ్ ఎరగదీసింది. అంత చిన్న వయసులో కూడా అంత బాగా యాక్టింగ్ చేసిందంటే తనకి హ్యాట్స్ అప్ అనుకోవాలి. సాయి కిరణ్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు. అలాగే యశ్వంత్ గారు సినిమాకి కావాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగా చూసుకొని ప్రొడ్యూసింగ్లో ఏ లోటు లేకుండా సినిమాని పర్ఫెక్ట్గా తీశారు. ఇది ఒక స్పిరిట్ మీద, ఆత్మలు ఒక చిన్న పాపని వేధించడం గురించి తీశారు. సినిమా అయితే చాలా భయం వేసింది బ్రో. ఫ్యామిలీ వచ్చి ఇంట్రెస్టింగ్గా చూడాలని కోరుకుంటున్నాను.
హాయ్ అండి, ఇప్పుడే పిండం అనే మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది, చాలా థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ. సినిమా అయితే చాలా భయం వేసింది, ఏం జరిగిద్ది అని చాలా భయం వేసింది. సినిమా హీరో శ్రీరామ్ గారు కానీ ఖుషి గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో. సాయి కిరణ్ గారు డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో సస్పెన్స్ ఏంటంటే చాలా లాస్ట్లో క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు సినిమా అనేది. ఒక ఫ్యామిలీని బాగా సేవ్ చేశారు ఈశ్వరి గారు, చాలా బాగా తీశారు సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి తప్పక చూడండి ఈ సినిమా. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ అన్న మాసు క్లాసు పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తాయి, కానీ ఈ సినిమా మొత్తం తెలుగు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క మహిళ చూసే సినిమా. ఎందుకంటే ఎందుకంటే జరిగిన రోజులు ఏందో మళ్ళా పాత రోజులు గుర్తుకొచ్చే సినిమాలు ఇవి. పిండం అంటే ఏంటంటే మనం ఒక తల్లి మనకు జన్మిస్తుంది, అలాంటి మూమెంట్లో కొన్ని దుష్టశక్తులు ఎన్నో చేస్తుంటారు ఇంటి వాళ్ళే. అలాంటి దాంట్లో కొడుకు పుట్టకుంటే ఎట్లా, ఆడపిల్ల పుడితే ఎట్లా అని ఒక సెంటిమెంట్ అనేది ఈ సినిమాలో చూపెట్టాడు. తప్పక ఆడపిల్లలు ఈ సినిమా చూడాల్సిందే. అత్తమామ వాళ్ళు ఎట్లా పోడుస్తుంటారో, మన్మడు కావాలి ఆ మన్మడు వద్దని వాళ్ళు ఊహిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి వెనుకట, మేము గుట్టక ముందు కాదు 100 ఏళ్ళ కిందట జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తు చేసి ఈ ప్రొడ్యూసర్ గారికి, తీసిన డైరెక్టర్ గారికి నిండు వందనాలు చెప్తున్నాము. ఈ సినిమా చేసిన నటీనటులు కూడా చాలా మాకు చూసే సినిమా కాబట్టి అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిండం అనే మూవీ చూసా, సినిమా అయితే అల్టిమేట్. ఒక హర్రర్ మూవీ అయితే ఇంతగా చూపించినది కొత్తగా చూపించారు. అంటే ఇంతకుముందు విరూపాక్ష వచ్చింది కదా, ఆ డిఫరెంట్ జోన్లో చాలా బాగుంది సినిమా అయితే. విరూపాక్ష చాలా మంది కాంచనా ఇలాంటి సినిమాలు వచ్చి హర్రర్ కూడా అంతే చాలా భయపడకుండా ఒక క్లాసికల్గా తీసుకుని వెళ్ళాడు. సినిమా అయితే అసలు నాకు నచ్చింది ఏమి పాయింట్, ఒక పిండం గురించి తీసుకొని జనాలకు లాస్ట్కి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా కష్టపడ్డారు అన్న, జనాలకు ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి, ఇలా జరుగుతుంటుంది అనేది చూపించారు. అండ్ దీంట్లో ఒక ఆమె ఈశ్వరి రావు గారు ఉన్నారు, కేజీఎఫ్ యాక్ట్ చేసింది కదా, ఆమె యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఒక మతమే కాదు, అన్ని మతాలను దయ్యాలు ఉంటాయని ఒక చూపించారు. దేవుళ్ళు కూడా అంతే, అన్ని మతాలను ఉంటారు. అది ఒక మతం కాదు, ఒక మతం గురించి కాదు సినిమా అయితే. సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకు. పిండం శ్రీరామ్ గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఆ చిన్నపిల్లలు ఏంది ఇంత ఉంటారు, ఆ చిన్నపిల్లలు ఆ యాక్టింగ్ అయితే అసలు మామూలుగా యాక్టింగ్ ఆ చిన్నపిల్లలు చేసేదానికి మనం ఎక్కడో వెళ్ళిపోతాం. అసలు ఇంతగా చేస్తారు యాక్టింగ్ అనేది చూపించారన్న. ఆ మైండ్ హీరోయిన్ గురించి చెప్పాలి నేను, ఖుషి అనేసి ఆమె కన్నడ హీరోయిన్, ఇప్పుడు మన తెలుగులోకి వచ్చినట్టుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, అరుదుగా వస్తాయి ఇలాంటి సినిమాలు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటా. మైండ్ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమాలు కాకుండా ఒక మంచి శ్రీరామ్ గారు అయితే అసలు ఆయన యాక్టింగ్ అసలు మనం చెప్పక్కర్లేదు, శివగంగా కానీ ఇలాంటి సినిమాల్లో. కానీ ఒక కంబ్యాక్ అని చెప్తున్నాను అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. పిండం అనే సినిమా చాలా బాగుంది, ఒక మంచి మెసేజ్ ఉంది. జనం వచ్చి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వారంకి ఇదే బ్లాక్ బస్టర్ నేను చెప్తున్నాగా. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను పిండం అనే సినిమా చూసాను, చాలా బాగుంది. స్టార్టింగ్ మ్యూజిక్తో చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నెక్స్ట్ సీన్ తర్వాత నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా అని చాలా టెన్షన్తో చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా. మంచి పాయింట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఇంత బాగుందంటే ఇప్పుడు ప్రతి దాంట్లో లేడీసే రాణిస్తున్నారు. 4 పిల్లలు అమ్మాయిలు పుడతారు, ఒక చిన్న పాపాన్ని చంపడం ఎలా క్రూరత్వంగా అనిపించింది. కానీ అదే ఒక డెవిల్ లాగా వచ్చి అందరు సేవ్ చేసి ఎవరికి గుణపాఠం చెప్పింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా సైన్స్ టచ్ చేశారు, దేవుళ్ళని టచ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా థ్రిల్లింగ్. ఫస్ట్ ఏమో ఏదో స్టోరీ తీశారు, ఫస్ట్ ఇంతే కదా అనుకున్నాం. నెక్స్ట్ ఇంకో స్టోరీకి వెళ్ళారు, అలా ఇంకో స్టోరీకి వెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను నేను. చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్, డైరెక్టర్ డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి, చాలా కొత్తగా అనిపించింది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తాను. హీరో చాలా బాగా యాక్షన్ చేస్తారు, ఎలాగో తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన యాక్షన్ బాగుంటుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది న్యాచురల్గా. మేడం గారు కూడా మెయిన్ క్యారెక్టర్ మేడం గారు, హీరోయిన్ గారు, ఆమె కూడా చాలా బాగా చేశారు. ఆమె ఏ పాత్ర చేసినా చాలా బాగా చేస్తారు. చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా న్యాచురల్గా చేశారు. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ బలగం మూవీలో ఫేమ్ ఆంటీ వాళ్ళ అత్తయ్య గారు లాగా చేశారు, ఆమె కూడా చాలా న్యాచురల్గా చేశారు, చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. హర్రర్ సీన్స్ తక్కువ ఉన్నా చాలా బాగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వచ్చాయి, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చిన్నపిల్లల్ని తీసుకొని రావచ్చు, చాలా ధైర్యవంతులుగా తయారు చేయొచ్చు వాళ్ళని తీసుకొని వచ్చి.
అంత భయపడే సన్నివేశాలు ఏమి కానీ చాలా థ్రిల్లింగ్గా స్టోరీ ఎక్కడికి వెళ్తే అర్థం కాలేదు. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చారు. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. తప్పకుండా అందరు చూడాల్సిన మూవీ. ఈ రోజులలో ఇలాంటి మూవీ రావట్లేదు. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మూవీ చూస్తాను నేను, హర్రర్ మూవీస్. ఇందులో మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు స్టోరీ ఏంటా అని. లాస్ట్కి అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది, హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి ఒక మంచి మూవీ చూసిన ఫీల్ కలిగింది. బ్లాక్ బస్టర్ తప్పకుండా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. ఆ హీరో హీరోయిన్ యాక్షన్ బాగుంది. తర్వాత వాళ్ళ అమ్మగారు యాక్షన్ బాగుంది. అసలు వాళ్ళ అమ్మగారు ఎందుకు చనిపోతారని ఆ ట్విస్ట్ తట్టుకోలేక నాకు హెడ్ఏక్ వచ్చేసింది. లాస్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఒక గుడ్ ఎంటర్టైనింగ్ ప్లెజెంట్ మూవీ చూసినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది. ఈ ఇయర్లో చాలా మూవీస్లో చూసుకుంటే ఇది టాప్ 5లో మూవీ అని చెప్పగలను. ఎందుకంటే చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, థ్రిల్లింగ్ అనిపించింది. చాలా మూవీ చూసాం కానీ ఇది రొటీన్గా కాకుండా చాలా విభిన్నమైన కథ తీసుకొని చాలా బాగా తీశారు.